పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఈ వారం మనకి గ్రహ స్థితిగతులు చూద్దాం, ఏ ఏ రాశుల్లో ఉన్నాయో. మరి కుజుడు ఆగస్టు 2 వరకు కూడా వృషభ రాశిలో ఉన్నాడు. శని మనకి వక్రించలేదు, ఇంకా జూలై 27కి వక్రిస్తాడు. రాహు కుంభరాశి, కేతువు మనకి సింహరాశి. శుక్రుడు జూలై 4నే సింహరాశి ప్రవేశం చేశాడు. అదేవిధంగా ఈ యొక్క గురుడు కర్కాటక రాశి, రవి వచ్చేసరికి జూలై 16 నుంచి మనకి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడు. ఇకపోతే బుధుడు జూలై 22 నుంచి కూడా కర్కాటక రాశిలో ఉన్నారు. దీన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారిగా ఏముందో ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారందరికీ ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని అంటే చాలా భయపడుతూ ఉంటారు. ఒక ప్రబుద్ధుడు చెప్తూ ఉంటాడు, ఏలినాటి శనిలో మీకు శుభం జరుగుద్దని చెప్పే జ్యోతిష్కుని కాదు నేను అని. సో ఆ తింగర విధవాల యొక్క జ్యోతిష్యాలందరూ కూడా విని మీరంతా కూడా జ్యోతిష శాస్త్రం మీద ఏం చేస్తుందో కూడా మర్చిపోయారనమాట. ఏలినాటి శని శుభాలు కూడా చేస్తాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తాయి. అలాగైతే మొత్తం ఏలినాటి శని జరుగుతున్న వాళ్ళ పేరెంట్స్ అందరూ చచ్చిపోతున్నారా? మీరు అంతా అప్పుల పాలైపోతున్నారా? అప్పుల పాలైపోతున్నారంటే ఏంటి కారణం? ఖర్చులు అధికంగా ఉండడం వల్ల అయ్యారు. గతంలో అప్పులు ఇవన్నీ కూడా తెలివి తక్కువ పనులు చేయడం వల్ల. ఇప్పుడు ఏలినాటి శని టైంలో మీరు ఏమన్నా చేశారా? నో. కాబట్టి ఏలినాటి శని సమయంలో మీకు అపనిందలు పడడానికి అవకాశాలు ఉన్నాయి, తిట్లు తినడానికి అవకాశాలు ఉన్నాయి. ఇళ్లలో భార్యలు బాగా తిడతారు, పిల్లలు బాగా మీకు డబ్బులు ఇవ్వకుండా ఉద్యోగాల్లో చేస్తున్నాడు, ఫారెన్లో వాళ్ళు బాగా సంపాదించుకుంటారు, మిమ్మల్ని చూడకుండా ఉంచుతారు. దానికి కారణం మీరే. మా పిల్లలు అమెరికా వెళ్ళాలా, సంపాదించాలా, కట్నాలతో కోడళ్ళు రావాలా అంటారు. వచ్చారు, చూడాలని ఏమైనా రూల్ ఉందా కోడలు మిమ్మల్ని? కాబట్టి మీరే కదా అమెరికాలో పంపారు, డబ్బుల మీద ఆశ కల్పించారు. కాబట్టి ఇలాంటివి జరుగుతాయి నాయన ఏలినాటి శనిలో. కాబట్టి ఏలినాటి శనిలో వ్యాపారాలు బాగానే జరుగుతాయి. పరిహారాలు చేసుకోండి ఏలినాటి శని. కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, అమ్మవారి యొక్క మంత్రజపాన్ని కానీ మీరు మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. రావి చెట్టు తెచ్చి ఇంట్లో వేయండి. మరి మేమంతా ఇళ్ళు కట్టినప్పుడు చెట్లు నరికేయలేదా? మరి వేయరా? మరి చెట్లు కొమ్మలు వస్తున్నాయని ఇరిచేస్తాయి అంటే నోరు లేని చెట్లు శపిచ్చేస్తాయి అన్నమాట. ఆ శాపాల వల్లే మీరు పైకి రావట్లేదు. కాబట్టి ఇవన్నీ తెలుసుకోండి. శుభమస్తు.